హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఇంట్రో మేకింగ్ యాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. యాప్ పేరు వన్ ఇంట్రో అని మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉంది. మీకు ప్లేస్టోర్లో చూపిస్తాను చూడండి. వన్ ఇంట్రో అని సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంట్రో మేకర్, అవుట్డోర్ మేకర్, ఇంట్రో టెంప్లెట్స్ అని. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీరేం చేస్తారంటే యాప్ని డౌన్లోడ్ చేసేసి మనకు యాప్ లోగో అనేది ఇలా కనిపిస్తుంది అనమాట, ఇంట్రో మేకర్ అనేసి. దీన్ని ఓపెన్ చేసేసేయండి. మనం దీన్ని ఓపెన్ చేశారు కదా, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఈ టెంప్లెట్స్ మనకి యాప్లో అయితే దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇలా చూపిస్తుంది కదా, మీకు ఆల్రెడీ నా ఇంట్రో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్ ఎలా యూజ్ఫుల్ అవుతుంది అనేది. మీరు థంబ్నెయిల్ చూసే అర్థం చేసుకుంటారు ఈ వీడియో ఎందుకు అనేది. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ చాలా ఇవన్నీ ఇంట్రో మేకింగ్ యాప్స్, ఇంట్రోస్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చేసిన నా ఇంట్రో అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇంట్రోని ఎడిట్ చేశాను అనమాట. నేను మీకు ఇంకో ఇంట్రో అనేది చూపిస్తాను. అండ్ మీకు నచ్చిన ఇంట్రోస్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయి. మీరు అంటే సెర్చ్ చేయాలన్నమాట. మీరు ఈ యాప్లో వెతుకులాడితే మీకు కొత్త ఇంట్రోస్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ వీడియో అనేది ఎడిట్ చేసేసి నేను చూపిస్తాను మీకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనేది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా పెన్సిల్ సింబల్, ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేసేస్తే మనకు టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. చూడండి, మనకు టెంప్లెట్ అనేది లోడ్ అవుతుంది. నాకు టెంప్లెట్ అయితే ఓపెన్ అయిపోయింది. నేను సౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ అయితే ఇచ్చుకోవచ్చు. మీకు ఏమన్నా యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ని అయితే కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇమేజు, టెక్స్ట్, సౌండ్. ఇక్కడ ఇమేజ్ మీద నేను డబుల్ క్లిక్ చేస్తే నాకు ఇమేజ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ, గ్యాలరీలో ఉంటే గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. కెమెరాలు ఉంటే కెమెరాల నుంచి సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నా లోగో అనేది పిఎన్జీ టైప్లో ఉన్న లోగోని అయితే ఇచ్చేయండి. మీకు ఎడిట్ చేసుకున్న పిఎన్జీ టైప్లో ఉంటుంది కదా, ఆ లోగోని అయితే మీరు ఇచ్చేయండి. ఒకవేళ మీకు లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో కూడా ఉంది, లోగో ఎలా క్రియేట్ చేయాలనేది. ఈ లోగో అనేది అయితే ఎడిట్ చేసుకోండి. మీరు ఇలా నీట్గా ఎడిట్ చేసుకోండి. మీకు ఇంట్రో చూడడానికి బాగా కనిపిస్తుంది. ఇలా ఓపెన్ చేసాం కదా, మీకు సైజ్ ఇక్కడ పెంచుకోవాలంటే సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ మూవ్ చేసుకోవాలంటే మూవ్ కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే ఎలా. ఇప్పుడు చూద్దాం. నా వీడియో అనేది చూసింది. మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది బ్రాండ్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఛానల్ నేమ్ కానీ మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. నేను నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇచ్చాం కదా, ఇప్పుడు ఇది టెక్స్ట్ అనేది సెంటర్లోకి తీసుకొస్తున్నాను. సెంటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇంట్రో అయితే ఎలా కనిపిస్తుందో. మీకు ఈ యాప్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటే ఇది మాడెడ్ వర్షన్ నేను వాడుతున్నది. ఇప్పుడు మీకు ప్లేస్టోర్లో దొరికే వర్షన్లో అన్ని ఇంట్రోస్ అయితే మీకు ఫ్రీగా రావు, కొన్ని ఇంట్రోస్ మాత్రమే ఫ్రీగా వస్తాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయండి, లేకపోతే ప్లేస్టోర్లో ఉన్నదే డౌన్లోడ్ చేసుకుని అది యూజ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని ఇప్పుడు ఈ ఇంట్రోని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పెయిన్ కనిపిస్తుంది కదా గ్రీన్ సింబల్లో, సేవ్ అనేసి దాని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు కావాల్సిన రెజల్యూషన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ 180p పెడితే ఇప్పుడు ల్యాగ్ అవుతుంది, వీడియో అనేది చాలా లేట్ అవుతుంది డౌన్లోడ్ అంటే సేవ్ కావడానికి వీడియో. కాబట్టి నేను 360p పెట్టేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. 180p పెడితే నాకు ఇప్పుడు చాలా లెంత్ అవుతుంది వీడియో. యూట్యూబ్ ఇంట్రోసే కాకుండా బిజినెస్ కోసం కావాల్సిన ఇంట్రోస్ కూడా ఈ యాప్లో దొరుకుతాయి మీకు. అలా గేమింగ్ ఛానల్కి, కుకింగ్ ఛానల్కి, చాలా ఛానల్స్ అంటే చాలా కంటెంట్కి ఉంటుంది కదా ఇంట్రోస్, వాటికి మొత్తానికి కూడా దొరుకుతుంది ఈ యాప్లో అనేది. ఇక్కడ కనిపిస్తుంది మనకు సక్సెస్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్రివ్యూ అయితే మనం చూసుకోవచ్చు, వీడియోని ప్రివ్యూ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను 360p పెట్టి చేసా కాబట్టి క్లారిటీ లేదు వీడియో. మీరు 180pలో ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి.
అలా ఎక్స్పోర్ట్ చేసుకున్న దాన్ని ఏదన్నా వీడియో ఎడిటింగ్ యాప్లు ఉంటాయి కదా, వాటిలోకి అంటే ఇంపోర్ట్ చేసుకొని అక్కడ నుంచి మీరు వీడియోస్ని అయితే నీట్గా మీ వీడియోకి మంచి ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మనకు ఎండ్ కార్డ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఎండ్ కార్డ్స్ కూడా మనకి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ చాలా దొరుకుతాయి, మీరు వెతుక్కోవాల్సింది మాత్రమే. మనం వెతుక్కునే కొద్దీ దొరుకుతాయి అన్నమాట. మనకి ఎండ్ కార్డ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాంటి నోటిఫికేషన్వి చాలా, అంటే మీకు కావాల్సిన మీరు వెతికేదాన్ని బట్టి ఉంటుంది. మనం వెతికేదాన్ని బట్టి మన వీడియోస్ని అయితే అట్రాక్టివ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ అనేది టెలిగ్రామ్లో ఇస్తాను. యాప్ అనేది టెలిగ్రామ్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు, లేకపోతే ప్లేస్టోర్లో ఉన్న యాప్ను కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.